రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా మరో 3 నెలలు ఓటాన్ అకౌంట్కు వెళ్లింది। 7 నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు వెళ్లడం బహుశా ఇదే మొదటిసారి। చంద్రబాబు 100 కోట్ల రూపాయల ఖజానా జగన్కు ఇస్తే జగన్ 7,000 కోట్ల రూపాయల పైనే ఖజానాలో ఉంచడం జరిగిందన్నారు। రాష్ట్ర గవర్నర్తో కూడా అప్పుల గురించి అబద్ధాలు చెప్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు। బడ్జెట్ ప్రవేశపెడితే ఏ పథకానికి ఎంత కేటాయించాలో చెప్పవలసి వస్తుందని బడ్జెట్ ప్రవేశపెట్టకుండా నానుస్తున్నారని ఆయన అన్నారు। ఎంతో ఆశగా వేచి చూస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా మరొకసారి మోసం చేశారని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా। ఇంకేంటంటే ఏదైతే రాష్ట్రానికి బడ్జెట్ అనేటువంటిది చాలా ప్రాధాన్యత అంశం, ముఖ్యంగా శాసనసభ ఎన్నికలు కానీ ఇట్లాంటి లేదా పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి సందర్భాల్లో మాత్రమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి కేవలం 2 నెలలకు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టి మళ్ళీ పూర్తయిన వెంటనే 2 నెలల పూర్తయిన వెంటనే ఇమీడియట్గా ఈ రాష్ట్రంలో ఆదాయం ఎంత ఉంది, అప్పులు ఎన్ని ఉన్నాయి, మరి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి ఏ శాఖకి ఎంత కేటాయింపులు చేస్తున్నారు అనేటువంటి విధి విధానాలు ఖర్చులతో పాటు మరి ఆదాయాలు వ్యయాలు కూడా ప్రజానీకానికి చెప్పాలన్న బాధ్యత మరి ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది। కానీ దురదృష్టవశాత్తు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి బడ్జెట్ సమావేశాలు పెడతారు, అందరికీ అన్ని విషయాలు చెప్తారని ఆశగా ప్రజలతో చూస్తూ ఉంటే మరి మొట్టమొదటిసారి దేశంలోనే నేను విజనరీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా। ముఖ్యంగా గతంలో ఏదైతే మరి నారా జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఆయన దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పినప్పుడు ఖజానాలో ఉన్నటువంటి సొమ్ము కేవలం 100 కోట్లు మాత్రమే। అయినప్పటికీ ఎంతో శక్తి సామర్థ్యాలతో జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాకుండా మరి సుమారుగా ఉన్నటువంటి 5 సంవత్సరాల పదవీ కాలంలో ఈ రాష్ట్ర ప్రజానీకానికి 2,70,1,000 కోట్లు డీబీటీ ద్వారా మరి ప్రజలందరికీ అందించి సమర్థవంతంగా మరి ఆయన నాయకత్వాన్ని కానీ లేదా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం చేశారు। తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎప్పటిలోపు మీరు హామీలన్నీ అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పి మా మీద ఎదురుదాడి చేయండి అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము। ఉన్నప్పుడు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి 26,067 కోట్లు 26,000 కోట్లు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి సుమారు 43 లక్షల మంది తల్లులకి ఆ రోజు మేము అమ్మఒడి కార్యక్రమం ద్వారా అందజేస్తాం। కానీ ఈ రోజున కనీసం ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి మరి వివరాలు చెప్పకుండా అమ్మఒడిని ముఖ్యంగా అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనాలు పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం తల్లుల్ని ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మనం మోసం చేశారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం। అలాగే రైతు భరోసా కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారే ఉండుంటే ఈ పాటికి రైతు భరోసా కనీసం పెట్టుబడి సొమ్ములు రైతులకు ఇచ్చే పరిస్థితి ఉంది। ఇవాళ పెట్టుబడి సొమ్ములు ఇవ్వలేదు సరిగదా, ఏదైతే ధాన్యం డబ్బు లేదు సరిగదా, ఉచిత బీమా ఉచిత పంటల బీమా డబ్బు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టాలి, అది కూడా 1 రూపాయి ఇప్పటివరకు జమ చేసిన పాపాన పోలేదు। మరి అలాగే ఏదైతే మరి ఈ రాష్ట్రంలో పోలవరం మనకి ఏదైతే జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం అసలు మరి ఆ రోజు 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు దానికి కేవలం 20,398 కోట్లు ఇస్తే చాలు, 50,000 కోట్లు ఖర్చుంటే కేవలం 20,000 కోట్లు మాకు ఇస్తే చాలు, నేను నామినేషన్ పద్ధతుల మీద నాకు కావలసిన వారికి ఇచ్చుకుంటాననే విధంగా ఆ రోజు కేంద్రం దగ్గర 2013-14 ఎస్టిమేట్లకి డబ్బు మరి ఆయన తీసుకుని ఆ రోజు మరి పోలవరాన్ని కూడా అటకెక్కించే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని ఈ సందర్భంగా మనం చేస్తున్నా। సుమారు 50,000 కోట్ల అవసరం అవుతుంటే కేంద్రం దగ్గరికి వెళ్ళి ఒప్పందం చేసుకుని అది 2019లో 2014 2014 ఎస్ఎస్ఆర్ రేట్లకి
మరి ఆ రోజు 2019లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒప్పందం కుదుర్చుకుని వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు కూడా ఈ దేశంలో ప్రధాని మరి మోడీ గారే చెప్పారు ఈ యొక్క పోలవరం కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు ఆడుకుంటున్నారనే మాట మరి వారే సెలవు ఇచ్చారని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తున్నా. స్కూళ్లు తెరిచారు, రీఎంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాం. అలాగే మరి ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువత మరి నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ వస్తే మాకు 3,000 రూపాయలు ఇస్తారు నెల నెల అని చెప్పి వేచి చూస్తున్నారు. మరి వారికి 3,000 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి. అలాగే మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందిన వారందరికీ ఎవరైతే 50 సంవత్సరాల వయసు దాటినటువంటి బీసీ సోదరులందరికీ మరి పెన్షన్లు ఇస్తామని మాట ఇచ్చారు. తప్పులేదు, మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. తప్పనిసరిగా మరి ఎప్పుడు ఇస్తారో మీరు కనీసం చెప్పాలి ప్రజలకు అని చెప్పి సందర్భంగా మనం మహిళలకు 0 వడ్డీ కానీ లేదా ఉన్నటువంటి ఇతర అంశాలన్నీ కూడా మరి ఈరోజు మీరు ఏదైతే మాట ఇచ్చారో ఎన్నికలో దాని ప్రకారం ఎప్పుడు ఇస్తారో చెప్పమని మేము అడుగుతూ ఉంటే మరి మీరు ఈ రోజున ఈ బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే సూపర్ 6 అనేటువంటి హామీని నిలబెట్టాలన్న బాధ్యత ఉంటుంది. వాటికి కేటాయింపులు చేస్తుందనేటువంటి ఆలోచనతో కేవలం బడ్జెట్ని మీరు అటకెక్కించి ఈరోజు ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం ప్రజలంతా కూడా గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నారు. మరి ఎప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆపాలి. ఏదైతే ప్రజలకు దృష్టి మరల్చడం కోసం ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది బడ్జెట్ నేమో అటకెక్కించి ఈరోజు శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తూ ఎక్కడికక్కడ అవినీతి చేస్తూ కేవలం క్యారెక్టర్ అసాసినేషన్స్, వారికి పిల్లలంతమంది వీరికి పిల్లలంతమంది అని చెప్పి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వారికి అనుకూల మీడియా ద్వారా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి రేపు మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఉంటే మీరు మేము అడిగినటువంటి ఈ సూపర్ 6 పథకాలు ఎప్పుడు ఇస్తారు, ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఎవరు పోస్ట్ పోన్ చేయని విధంగా బడ్జెట్ ఎందుకు అటకెక్కిచ్చారు అనేటువంటి అంశాల మీద మీరు మాట్లాడిన బాధ్యత మీకు ఉంటుంది తప్ప మా మీద మేము అవినీతి చేసామని ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మేము ఏమైనా చేసుంటే మాకు మీద ఎక్కడైనా అభియోగాలు ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి, ఎంతటి వారైనా శిక్షించే కార్యక్రమం చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని మాట్లాడే ముందు మీరు మమ్మల్ని ఏమైనా చేయండి. కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఇప్పుడు మేము అడిగినటువంటి అంశాల మీద రైతులకి రైతు భరోసా ఎప్పుడు ఇస్తూ ఉన్నారు, మత్స్యకారులకి మత్స్యకార భరోసా ఎప్పుడు ఇస్తూ ఉన్నారు, అలాగే ఉన్నటువంటి ఏదైతే మరి అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం కార్యక్రమం మీరు ఎప్పటి నుంచి ఇవ్వబోతూ ఉన్నారు, నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు, 3 సిలిండర్లు ఇవ్వట్లేదు గ్యాస్ సిలిండర్లు అని చెబుతూ ఉన్నారు. మరి ఉన్నటువంటి మనోహర్ గారు దాని మీద కూడా 3 సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పటి నుంచి ఇస్తారో మా మీద ఎదురుదాడి చేసే ముందు క్యాబినెట్కి వెళ్తున్న మంత్రులు ఉన్నారు, అసెంబ్లీకి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ అంశాల మీద మీరు మాట్లాడి మా మీద కూడా ఆయన అభియోగాలు ఉంటే తప్పనిసరిగా మీకు అధికారం ఇచ్చారు కనుక మీరు వాటి మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవడం మీకు అభ్యంతరం లేదు. కాబట్టి వీటికి సమాధానం చెప్పలేక ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద దాడులు చేసే కార్యక్రమం కానీ లేదా వారిని హింసించి భయపెట్టాలంటే ఆలోచన మీరు చేస్తున్నారు. అలాగే ఇసుక మీద ఏదైతే ఉందో 80 లక్షల క్యూబిక్ మీటర్లు ఉంటే ఇప్పటికే 40 లక్షలు మరి దాన్ని ఆర్థిక పూరం చేశారు, దాన్ని మింగేశారు. మరి వీటి విషయాల మీద కూడా ఇక్కడి నుంచి మీకు ఇది థియరీ క్లాస్గా చెప్తున్నా. ప్రాక్టికల్గా రావులపాలెం కొత్తపేట నియోజకవర్గంలో మరి ఉన్నటువంటి ఆ స్టాక్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా మీకు మిగిలిన విషయాలు అక్కడే మీకు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి వైఎస్ఆర్సీపీ శ్రేణికే కాదు రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అని చెప్పుకునేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నాకంటే తెలివైనటువంటి వాడు లేరని చెప్పుకునేటువంటి ఆయన నేను సంపద సృష్టిస్తానని చెప్పేటువంటి వాడు ఇవాళ కనీసం బడ్జెట్ని ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నావు? మీకు 7,000-8,000 కోట్ల రూపాయలతో నీకు ఖజానాని ఈ రాష్ట్ర ఖజానా జగన్మోహన్ గారు అప్పచెప్పితే ఇవాళ దాని మీద మీరు ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి ఎంతెంత కేటాయిస్తున్నారో చెప్పలేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందారోపణలు ఆరోపణలు కోట్లు రాష్ట్ర ఖజానాలో పెట్టి మీరు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు పరిపాలన సాగించండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిస్తే మరి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ ఆయన ఏదైతే ఈ రాష్ట్రంలో సూపర్ 6 అని చెప్పి
ప్రజల్ని మోసం చేసేటువంటి మోసపూరిత హామీల యొక్క వివరాలు చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతో కనీసం ఈ రోజున మరి ఎక్కడ కూడా బడ్జెట్ నే మరి పోస్ట్ పోన్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో ధాన్యం బకాయిలు 7,000 కోట్లు మరి ఆల్రెడీ మన ఖజానాలో ఉన్నప్పుడు ధాన్యం బకాయిలు కేవలం ఒక 1000 కోట్లు రిలీజ్ చేసి చేతులు దురుపుకున్నారు. మరి మిగిలిన మళ్ళీ వచ్చి 10వ తారీఖు వేస్తాం 11వ తారీఖు వేస్తామని చెప్పి ఇంతకాలం మరి ఎప్పటివరకు నడిస్తే మరి ఎప్పటి వరకు దాని మీద సమాధానం కూడా చెప్పేటువంటి పరిస్థితి జగన్మోహన్ మరి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదు. అలాగే మరి అమ్మఒడి కార్యక్రమం తల్లికి వందనం బానే ఉంది. మరి 84 లక్షల మంది పిల్లలు ఉన్నారు. పాపం ఎవరైతే ముద్దపై లోకేష్ గారు ఉన్నారో వారికి ఈ రాష్ట్రంలో తల్లులు ఎంతమంది ఉన్నారో తెలియట్లేదట. ఈ రాష్ట్రంలో మరి ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారో తెలియట్లేదట. వారికి లెక్క తెలియకపోతే ముద్దపై లోకేష్ గారికి మరి ఎంతమంది రాష్ట్రంలో తల్లులు 84 లక్షల మంది ఉన్నారు, అలాగే చదువుకునేటువంటి పిల్లలు 43 లక్షల మంది ఉన్నారు. వారి వివరాలు నేను ఇస్తాం. మీరు ఎప్పుడు అమ్మకి వందనం తల్లికి వందనం అనే కార్యక్రమం ఎప్పుడు ఇస్తారో మీరు చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. దాన్ని తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.